అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నేను మోసపోయినా అని ఒక ఆడపిల్ల మా స్టూడియోకి వచ్చింది. 4 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసినాను. ట్రావెల్ అయినాము 7 times వెళ్ళి 7 times అతనికి ఎగ్స్ డొనేట్ చేసి మనీ ఇచ్చాను. ఏం ఎగ్స్? పిల్లల కోసం అని. ఈమె చెప్పే సబ్జెక్ట్లో సడన్గా అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతలేదు. ఆ తర్వాతకు ఒక 2 ప్రెగ్నెన్సీ వచ్చినాయి. మీరిద్దరు కలిసి ఉండేటోళ్ళు? రిలేషన్లో ఉన్నాం. ఆమెకి ఎక్కడ కొంచెం గిల్ట్ లాంటిది కూడా ఏమీ లేదు. నా దాకా వచ్చేంత వరకు తెలియదు. పెళ్ళి చేసుకో అంటే నువ్వు గలీజ్గా నువ్వు చేసినావు, అతనితో పోయినావు, పడుకున్నావు అని అట్లా ఒప్పించి లాస్ట్కి నేను ఒప్పుకున్నాక కూల్ అయిపోతాడు. ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేశారు అమ్మాయిని. ఒకసారి చనిపోదామని ఊరేసుకున్నాను. బుద్ధి ఉందా నీకేమన్నా? ఫిజికల్ రిలేషన్షిప్ ఏం లేదంటావా? అయితే కలిసిన్నా పడుకున్నానా అంటే నాకేం గుర్తులేదు. ఆమెతో మాట్లాడినంత వరకు గుర్తుంది నాకు. ఏంటి గుర్తుకు లేదా? చేయలేని వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటాడనేది అతని మాటల్లో లేదు. అసలు నీకు ఏం న్యాయం కావాలని చూస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్ళి అంటే చాలా ఇష్టమా నీకు? చంపినా కొట్టినా ఇంకొకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయొద్దు. దీనికి కూడా ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటారా సార్? అయితే ఇప్పుడున్న యూత్కి ప్రతి విషయంలో కౌన్సిలింగ్ కావాల్సిందే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. నేను మోసపోయినా అని ఒక ఆడపిల్ల మా స్టూడియోకి వచ్చింది. మరి ఆమె ప్రాబ్లం ఏంది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు, మీ అందరికీ తెలుసు, చాలా సీనియర్ మోస్ట్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సో ఆయన అడ్వైస్ మీద ఆయన సమక్షంలో జరగబోతున్న ఈ ప్రోగ్రామ్ ఆ అమ్మాయికి తప్పకుండా సొల్యూషన్ రావాలని కోరుకుంటూ మొదలు పెడదాం. సార్ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఉప్పల్. అక్కడ మొత్తం ఫ్యామిలీ అందరు ఉంటారా? ఫ్యామిలీ అందరు రామంతపూర్లో ఉంటారు. నేను ప్రజెంట్ నాగోల్ బండ్లగూడలో ఉంటున్నాను. ఓకే. ఏంది అసలు నీ ప్రాబ్లం ఏంది? 4 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసినాను. ట్రావెల్ అయినాము. ఆ అబ్బాయి నాకు ఒక షూటింగ్లో పరిచయము. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తాను. ఓకే. ఆ అబ్బాయి నాకు మహేశ్వరం గడికోటలో షూటింగ్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. ప్రపోజ్ చేశాడు. కొన్ని రోజులు బాగున్నాడు. ట్రావెల్ అయినాం. 4 years నుంచి ట్రావెల్ అయ్యకుండా అక్కడ తిరుపతికి, శ్రీశైలంకి అంతా తిరిగినాము. తిరిగిన తర్వాతకి మధ్యలో ఎగ్స్ డొనేట్ చేసిన. ఏం ఎగ్స్? ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి ఎగ్స్ డొనేట్ చేస్తారు పిల్లల కోసం అని. ఎగ్స్ డొనేట్ చేసినావా? నా ఎగ్స్ తీసి వేరే వాళ్ళకి పెడతారు. నిజంగా చెప్పాలంటే ఎగ్స్ డొనేట్ చేయడం అనేది మంచి పద్ధతే సార్. చాలా మంది తల్లులు కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ఇది తప్పని కాదు. కానీ ఈమె చెప్పే సబ్జెక్ట్లో సడన్గా అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతలేదు. ఆ అబ్బాయికి మనీ అవసరం ఉన్నాయి. అయితే చెప్పాను అనమాట, నేను ఇలా మనీ వస్తున్నాయంట బావా, ఇలా చేయాలంట, మరి ఏమంటావు అంటే, సరే నాకు ఇష్టము, నువ్వు వెళ్ళి చేసి నాకు మనీ తెచ్చి ఇవ్వు అని చెప్పి తీసుకున్నాడు. నేను వెళ్ళి అతనికి మనీ తెచ్చి ఇచ్చేదాన్ని. అట్లా ఒక 7 times పంపించాడు. 7 times వెళ్ళి 7 times అతనికి ఎగ్స్ డొనేట్ చేసి మనీ ఇచ్చాను. ఒక ఎగ్ ఇచ్చినందుకు ఎన్ని పైసలు ఇస్తారమ్మని? ఒక్కొక్క దగ్గర 20,000-30,000 వరకు వస్తాయి. అవి అతనికి ఇచ్చేదాన్ని. ఆ తర్వాత ఒక 2 ప్రెగ్నెన్సీ వచ్చినాయి. మీరిద్దరు కలిసి ఉండేటోళ్ళు? రిలేషన్లో ఉన్నాము. అంటే ఒక్క దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలేషన్లోనే ఉన్నాము. ఒక 2-3 రోజుల దాకా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో అందరు ఉంటారా? లేదు, వాళ్ళ మమ్మీ ఊరికి వెళ్తుంది. ఊరికి వెళ్ళినప్పుడల్లా నాకు ఫోన్ చేసి మమ్మీ ఊరికి వెళ్ళింది నువ్వు రా అని చెప్తే నేను వెళ్ళేదాన్ని. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చెప్పినా, వస్తే తీపిచ్చుకో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, వద్దు తర్వాతకు ఉంచుకుందాము. 21 years. ఇదంతా ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? 4 years నుంచి. 4 years నుంచి జరుగుతుంది. ఈ అమ్మాయి ఏజ్ ఇప్పుడు 21. మరి 21 years అయినప్పుడు అమ్మాయి మైనర్ కదా. మరి మీరు అబ్బాయిని కలిసినప్పుడు ఎంత ఏజ్ ఎంత అమ్మ మీది? 17-18 ఉంటుంది. అంటే ఆ లెక్కన ఈ అమ్మాయి 1.5 years ఆ పిల్లోడితోని మైనర్గా ఉన్నప్పుడే రిలేషన్లో ఉంది. అవును. మరి నువ్వు మైనర్ అని తెలుసా ఆ అబ్బాయికి? తెలుసు. చదువుకోలేదా నువ్వు? చదువుకోలేదు. 5th వరకు చదువుకున్నాను. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల జాబ్ చేసుకుంటా ఉన్నాను. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? నాన్న లేడు, మమ్మీ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో నేను పనిచేసేదాన్ని మమ్మీతో పాటు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నారు? ఒక అక్క, 3 అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నారు.
ఎగ్గులు అమ్మి ఆయనకి పైసలు ఇచ్చినావు కదా ఉత్తముడికి, మరి అట్లా మీ ఇంట్లోకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ పని చేసినావా? ఇంట్లో కోసం చేయలే కానీ వచ్చిన అమౌంట్లోనే కొంచెం మమ్మీకి ఇచ్చేదాన్ని. మమ్మీ బాధపడేది, చెయ్యకు అంటే మమ్మీతో కొట్లాడి ఈయన కోసం మమ్మీకి చెప్పి వెళ్ళేదాను ఎగ్గియడానికి? అంటే ఫస్ట్ టైం చెప్పలేదు, సెకండ్ టైం ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇట్లా సంగతి ఇట్లా వెళ్తున్నా, ఇలా వెళ్తా మనీ వస్తాయి అని చెప్పి వెళ్ళేదాన్ని. మమ్మీ బాగా ఏడ్చేది, ఏడ్చి వద్దు పోకు అసలు అది చేసి సంపాదించాల్సిన అవసరం లేదు అని చెప్తే నేను గొడవ పడి మరీ వెళ్ళేదాన్ని. మమ్మీ ఒప్పుకోకపోయినా తిట్టి మరి ఆయనకు డబ్బులు ఇవ్వాలని. ఆమెకి ఎక్కడ కొంచెం గిల్ట్ లాంటిది కూడా ఏమీ లేదు, తల్లి వద్దంటుంది, ఇంట్లో ఏడుస్తుంది, మైనరు, ప్రేమ కోసం ఆమె. అయితే నాకు 2017లో పెళ్ళయింది. అయితే అవి డివోర్స్ అయిపోయినాయి. అంటే నార్మల్గా బ్యాంక్ పేపర్ రాసుకొని విడిపోయాను. అంటే అది పెద్దలు కుదిరించిన పెద్దలు కుదిరించిన పెళ్ళి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి మైనర్ ఉన్నప్పుడు పెళ్లి చేశారు కదా, మళ్ళీ 1 వీక్లోనే పెద్ద మనుషుల దగ్గర విడాకులు తీసేసుకున్నారు, కోర్టుకు సంబంధం లేకుండా. ఎగ్జాక్ట్లీ. ఆయనతో కలిసి ఉన్నది వారం రోజులు. మండే పెళ్ళైంది, సండే కల్లా వచ్చేసి. ఏంది ప్రాబ్లం ఏంది మరి ఆయనతో? అంటే ఆయన నాకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ, కానీ ఈ అబ్బాయిని ప్రేమించిన అని చెప్పి ఈ అబ్బాయికి నేను ఓపెన్గా అన్నీ చెప్పుకున్నా. ఇంకొకటి మా కాలనీలో ఒక అక్క వాళ్ళు ఉంటారు, అంటే మా మమ్మీ అక్క పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు పక్కింటి అక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చుంటుండే. వాళ్ళు కొంచెం నా పని చేసేటోళ్ళంట. అప్పుడు నాకు తెలియదు, మనీ కోసం డబ్బుల కోసం బయటికి వెళ్తారు. ఆమె కాలనీలో అందరికీ కొంచెం బ్యాడ్ కదా, ఆమెతో తిరిగేసరికి నాకు కొంచెం బ్యాడ్ పేరు వచ్చింది కాలనీలో. అమ్మ నీకు ఒక మంచి మాట చెప్పనా ఇక్కడ నేను, బేసిక్గా మనిషికి చచ్చిపోవడం ఈజీ, బతకడమే చాలా కష్టం. ఆ కష్టమైన పనిని కూడా చెయ్యాలనుకున్నప్పుడు ఏది చేయడానికి వెనక కోరుకుందరు. సో అందులో వీళ్ళు ఒక రకం అంతే, వాళ్ళు చేసింది ఎంతవరకు చెడ్డ పని మంచి పని అనేది సమాజం మాట్లాడుకుంటుంది, దాన్ని పక్కకు పెడితే. కానీ నువ్వు చేసిన పని ఏంటిదో తెలుసా నీకు? మంచి పనా చెడ్డ పనా నువ్వు చేసింది? చెడ్డ పని. తెలుసా నీకు అది? ఇక్కడ ఇష్టం అనగానే మొత్తం అన్ని సమర్పయామి అయిగా. ఈరోజు ఎందుకు నువ్వు ఇంత బాధపడాల్సి వస్తుంది, ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకు అట్లా మాస్క్ కట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది చెప్పు? నేను పోవడం వలన. ఆ తప్పు అన్న విషయం ఎప్పుడు తెలుసుకున్నావు? రీసెంట్గా తెలుసుకున్నా. నా దాకా వచ్చేంతవరకు తెలియదు. పెళ్ళి చేసుకో అంటే నువ్వు గలీజ్గా, నువ్వు ఒక మంచిగా కాదు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, అందుకే నీ కాలనీలో బ్యాడ్ పేరు ఉంది అంటే. మా అక్క తీరు ఉన్న వాళ్ళతోని అక్కడ చెడ్డ పని ఏం చేయలే, అందరు చెడ్డగా మాట్లాడుకుంటే, నలుగురు చెడ్డగా మాట్లాడుకుంటే నేను చెడ్డదాని కాదు అన్నాక మా బావకి నాకు ఎఫ్ఐఆర్ కట్టిండు. ఇంకా ఎవరి తమ్ముడు అన్న ఎవరికి కట్టినా ఎఫ్ఐఆర్ కట్టేశాడు. లేదు బావ అంటే లేదు, నేను ఒప్పుకోవాలి, దాన్ని ఒప్పుకున్నంత వరకు నువ్వు చేసినావు, అతనితో పోయినావు, పడుకున్నావు అని అట్లా ఒప్పించి లాస్ట్కి నేను ఒప్పుకున్నాక కూల్ అయిపోతాడు. సరే బాబు నువ్వు ఏదనుకుంటే అది, సరే నేను పడుకున్నా అంటే పడుకున్నా, వదిలే అనగానే నువ్వు పడుకున్నాను ఒప్పుకున్నావు కదా వదిలేస్తా అని చెప్పి వదిలేస్తాడు. అట్లా చేసినప్పుడు అది శాడిజం అని అర్థమైంది నీకు? కానీ వదులుకోలేకపోయినావా? ప్రేమనా చంపుకోలేకపోయినావా? 2 ప్రెగ్నెన్సీ అయినాక నా వల్ల. కానీ అతను ఏమంటాడు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరో పైన నెట్టేస్తాడు. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఏమన్నా? కంప్లైంట్ ఇచ్చాను నాగోల్ పిఎస్లో. ఒకసారి అది ఆ కాపీ. సో ఈమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకు 417, 420, 376 క్లాస్ 2 పెట్టారు. ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేశారు అమ్మాయిని? లేదు సార్, అరెస్ట్ చేద్దామని ఇంటికి వెళ్ళేసరికి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని 4 రోజులు కనిపించలే. బెయిల్ తీసుకున్నాక 2 వీక్స్లో పోలీస్ స్టేషన్కి రావాలి అంటే వచ్చి మాట్లాడారు. పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పి అన్నారు. మేము వాళ్ళు వెళ్ళాము గరికోటకి, ఎక్కడ పరిచయం ఏంటో అక్కడికి వెళ్ళాము. కానీ ఏం మాట్లాడలే. ఆ రోజు ఎవరో చనిపోయారని వెళ్ళిపోయారు. తర్వాత మొన్న రీసెంట్గా వెళ్ళాను గురువారం రోజు. వెళ్తే అక్కడికి వెళ్ళి మాట్లాడినాక వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయి కలిసి కొట్టారు. నన్ను. ఏం పేరు ఇంత పిల్లగాంది? మణికంఠ. వాళ్ళ అమ్మ అంటుంది, కేసు పెట్ట ముందుకు నువ్వు నా ఇంటికి వచ్చి కూర్చుంటే పెళ్లి చేసేదాన్ని, ఇప్పుడు కేసు పెట్టి మా ఇజ్జత్ తీసినావు, నేను ఎట్లా పెళ్లి చేయాలి, చెయ్యము, నువ్వు గలీజ్గా అది ఇది ఇంతమందితో పోతావంట అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ గలీజ్గా మాట్లాడేసి. ఇగో తప్పు అయిపోయింది, నేనే తప్పు చేసిన, ఇక నీ కొడుకుతో అన్నందుకు నాదే తప్పు అని ఒప్పుకొని నిన్ను బతిన్లాడుకుంటే, నీ కాలు పట్టుకుంటే నువ్వు పెళ్లి చేస్తావు అంటే అదే పని, సేమ్ అదే సిచ్యువేషన్ నీ ఇంట్లో నీ బిడ్డకి నీకు వస్తే కూడా అట్లే ఉంటావా? మీరు కూడా పోయి వాళ్ళ ఇంటికి పోయి కాలు పట్టుకుంటారా? అలాగే జనరల్గా అమ్మా ఇప్పుడు నీకు ఎఫ్ఐఆర్ చేశారు, దీన్ని ఎప్పుడు 05/08/2024లో చేశారు.
అందరికీ చెప్పేది ఏంటి అంటే ఇట్లాంటి కేసులలో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే అవకాశం ఉంటుంది ఆపోజిట్ పార్టీకి. ఎవరైతే తప్పు చేసినో వాళ్ళకు బెయిల్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ బెయిల్ వేసినప్పుడు ఏంటి అంటే కంపల్సరీ పోలీస్ వాళ్ళు మీకు చెప్పాలా ఈ కేసులో పలానా వ్యక్తి బెయిల్ వేసుకున్నాడు అని చెప్పి మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయో కోర్టుకు వివరించాలా. చెప్పిండు సార్, సిఐ సార్ నాకు చెప్పిండు బెయిల్. అతను హైకోర్టుకు బెయిల్ కోసం వెళ్ళాడమ్మా. సిఐ సార్ చాలా సపోర్ట్ ఉన్నాడు నాకు. మరి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఒక అడ్వకేట్ని నియమించుకొని ఆ బెయిల్ అపోజ్ చేయాలి కదా మీరు వెళ్ళి. సార్ ఏం చెప్పాడంటే అతని దగ్గరికి ఏమన్నా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయనంటే నా ఫొటోస్, అతను నన్ను 5 కోట్లు అడిగినది రికార్డింగ్ పంపిస్తే 5 కోట్లు అడిగిందా? పెళ్లి చేసుకోవా బావా, నేను ఏం తప్పు చేసినా చెప్పు, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను చంపేయనివి అన్నా మేడం. అన్నాక ఏం కావాలి నీకంటే నాకు ఒక 5 కోట్లు నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెద్ద అందగాడు ఉత్తముడు, కోట్లు సంపాదిస్తాడు, పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తాడని చెప్పేసి ఆయనకంటే ఇంకా 5 కోట్లు కావాలట. ఆయనకి ఇంటెనకల ఒక అమ్మాయి ఉంటుంది, వరుసకి పిన్ని అవుతుంది అని అంటారు. చాలామంది అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నేను రిలేషన్లో ఉన్న తర్వాతకి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాతకి నాకు ఫొటోస్ చూపించిండు అతను, వీడియోస్, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్న వీడియోలు నాకు చూపించాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న వీడియోలు నా వీడియో తన దగ్గర ఒకటి ఉంటుంది, ఫొటోస్ అయినా ఏవైనా నా ప్రూఫ్స్ నేను అతను కలిసి అవన్నీ చూసి కూడా ఆయన ఎట్లా ప్రేమించబుద్ధి అయిందమ్మా? అసహ్యం పుట్టలే? కలిగింది. ఒకసారి చనిపోదామని ఊరేసుకున్నాను. ఓహో, అసహ్యం పుడితే చీదలు పుడితే మనం చచ్చిపోవాలనా? ఊరేసుకున్నాను కానీ మళ్ళా వాళ్ళ అమ్మకు కొంచెం బుద్ధి ఉందా నీకేమన్నా? ఊరేసుకున్నాడు ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నావు? తలుండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? ఏ తలకాయ ఉన్నదా లేదా? అసలు ఎటు పోతుంది సమాజం? ఏంది సార్ ఇది? తోడు కోసం ఒక ఆసరా కోసం ఎదురు చూసింది. ఆ తోడు ఆసరా ఏదైతుందో ఆ పరిచయమైన కొత్తలో ఆ వ్యక్తి చూపించడం ద్వారా అటాచ్మెంట్ అయిపోయింది. ఓవర్ ద అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా అతని యొక్క కలర్స్ కానీ లేకపోతే అతను బిహేవ్ చేసే విధానం బయటపడుకుంటూ వచ్చింది. ఈమె కాంప్రమైజ్ అయిపోయింది. ఈ కేసు కూడా అమ్మ మీరు దీని ప్రకారం అయితే మీరు రాసిన దాని ప్రకారం అయితే పోలీస్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇది మీరు మైనర్గా ఉన్నప్పుడు చేశారా లేకపోతే మేజర్ అయినప్పుడు చేశారా అనేది ఒక చెక్ చేయాలి కంపల్సరీ దీంట్లో. దాని తర్వాత అబార్షన్కి సంబంధించిన ఏ సెక్షన్ కూడా దీంట్లో రాలేదమ్మా. అబార్షన్ అనేది దాంట్లో మెన్షన్ చేయలేదంటే నాకు డౌట్ వస్తుంది సార్. అబార్షన్ సెక్షన్ వేస్తే పెద్ద శిక్ష ఏమైనా పడే అవకాశం ఉందా సార్? అబౌట్ 10 years కదా అది కూడా. ఓ, ఒక అమ్మాయిని ఏ కారణం చేతనైనా బలవంతంగా ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగా కనుక అబార్షన్ ఎవరు చేయించినా వాళ్ళకి 10 years జైలు శిక్ష. ఇప్పుడు ఆయన బెయిల్ వేసుకున్నప్పుడు ఈమె కంపల్సరీ అపోజిషన్ చేయాలి. బెయిల్ని చేయకుండా పోలీసు వాళ్ళ మీద ఆధారపడ్డారు కాబట్టి కోర్టు ఈమె వాదనలు వినకుండా అతను చెప్పింది నిజమేన అనుకొని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. దీంట్లో పోక్సో ఉందా లేదో చూడాలా, అది చూడాలా. తర్వాత మీ అబార్షన్ సెక్షన్స్ రాలేదు దీంట్లో. సో డెఫినెట్లీ మీరు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయితే ఈ సెక్షన్స్ అని పెట్టే అవకాశం ఉంటుంది, మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. హలో హలో, మణికంఠనా నాతో మాట్లాడేది? అవునండి. నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఈ అమ్మాయి ధనలక్ష్మి మా స్టూడియోకి వచ్చింది. ఓకే. ధనలక్ష్మి తెలుసా మీకు? తెలుసు. ఎట్లా తెలుసు? ఆమె షూటింగ్ లో పరిచయం అయింది. ఓకే. ఫ్రెండ్ లేక పరిచయం అయింది. నిన్న మొన్న మొత్తం నాది స్వైల్ చేసి ఇట్లా అదే మేనేజ్ చేసి నా పైన కేసు పెట్టింది PS లో. సార్ తో మాట్లాడినాము, కేసు అదే సార్ దగ్గర మాట్లాడినాక అయిపోయింది. తర్వాత వాళ్ళ ఊర్లోకి వచ్చింది, అందరిని తీసుకున్న రోడ్ల పైన ఇట్లా పైసలు ఇస్తే వస్తారు కదా బౌన్సర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురాకుండా బయట సిల్లలను తీసుకొచ్చి లొల్లి చేసి రచ్చ చేసింది ఊర్లో. అంటే లైన్ వైజ్ గా చేస్తున్నామంట. PS తో అయితే PS పోయింది, అక్కడ ఏం జరగలే అని చెప్పి ఊర్లోకి వచ్చి రచ్చ చేసింది. ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు మీది మిగిలిందని చెప్పి మీ దగ్గరికి వచ్చింది ఆమె. ఎందుకు పాపం మరి ఆమెకి ఏం అవసరం అట్లా నీ ఎంబడబడి రచ్చ చేసేది? అవును, ఇప్పుడు ఇష్టపడినప్పుడు లవర్స్ ఉన్నప్పుడు నేను కూడా ఇష్టపడాలి కదా. మేము ఫ్రెండ్ లేకుండా ఆమె 2 years అయింది నాకు పరిచయమే అంతే. ఆమె ఇప్పుడు షూటింగ్ లో పరిచయం. ఆమె ఫిజికల్ రిలేషన్షిప్ ఏం లేదంటావా? అయితే ఇప్పుడు నేను ఆమెతో కలిసిన్నా పడుకున్నానా అంటే నాకేం గుర్తులేదు. ఆమెతో మాట్లాడినంత వరకు గుర్తుంది నాకు. ఏంటి గుర్తుకు లేదా? గుర్తుకు లేకపోవడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈమె కేసు పెట్టినప్పటి నుంచి మొత్తం పిచ్చర్ అయిపోయినా. మా వాళ్ళంతా హాస్పిటల్ ఉన్నారు, మా మమ్మీ పేషెంట్ అయిపోయింది, మా అక్క హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా బేబీ షుగర్ చెక్ చేయించుకుని వచ్చిన హాస్పిటల్ ఉన్నా. మణికంఠ, నీకు ఒక మాట చెప్తా, వింటావా ఒక్కసారి? చెప్పండి. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చి చెప్పింది మీరిద్దరు 4 years రిలేషన్షిప్ లో ఉన్నారని. 4 years నేను ఎక్కడ పరిచయం అయింది ఏమో అక్కడ ప్రూఫ్ ఉంటుందిగా.
మణికంఠ ఆ అమ్మాయికి 2 సార్లు నువ్వు అబార్షన్ చేయించినవని చెప్తుంది. అవును, అక్కడ ప్రూఫ్ ఏముంది? నేను చేయించలే అంటున్నా, ఆమె చేయించింది అంటుంది, నేను చేయించలే ఆ అంటున్నా. అమ్మాయి ఏ హాస్పిటల్లో అయితే అబార్షన్ చేయించుకుందో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే అన్ని తెలుస్తాయి. తెలుసా నీకు అది? తెలుసు. అక్కడ నా సైన్ ఉందా, నా ఫోటో ఉందా, నేను ఏమైనా డబ్బులు ఇచ్చినా ఆ ప్రూఫ్ ఉందా అడిగిరా మరి ఆమెకి? అన్ని ప్రూఫ్లు నేను తీసుకుంటా, అది కాదు ఇక్కడ ప్రాబ్లము. నేను ఫస్ట్ అడిగిన దానికి మీకు ఆన్సర్ చెప్పండి మీరు. ఎందుకంటే నేను ఒక వైపు నుంచి అడిగి మాట్లాడతలేను, మీ వైపు కూడా నేను ఫోన్ చేసి అసలు ఏంది అని అడిగిన. నేను అర్థమవుతుందా? సరే, 1 minute లో మీకు కాల్ చేస్తా. లైన్ లో ఉంటే ఒక కాల్ చేసుకొని మీతో మాట్లాడతాను. ఎందుకు, ఎవరినన్నా సాక్షిని తీసుకొస్తావా? లేదు, ఒక్క నిమిషం ఉండండి. తీసుకో. సో సార్, బేసిక్గా మణికంఠ మాట్లాడిన విధానం మీరు విన్నారు. మణికంఠ అంటున్నది ఏంది అని అంటే, ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, 4 years నుంచి నేను రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా, నేను అబార్షన్ చేయించినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా, నేను ఆమెతో కలిసి ఉన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా, నాకు గుర్తుకు లేదు, నేను మర్చిపోయినా. అది 100% అయితే చెప్పే విధానం అయితే అది కాదు. 100% అయితే అది స్కిప్పింగ్. అది ఎందుకంటే చేయలేని వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటాడనేది అతని మాటల్లో లేదు. ఆ అమ్మాయికి నాకు ఖచ్చితంగా ఏ రకమైన రిలేషన్షిప్ లేదు, నేను ఓన్లీ ఫ్రెండ్షిపే మెయింటైన్ చేసినా చెప్పగలిగే ధైర్యం దమ్ము అయితే నాకు లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ ఉందా లేదా అని అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టంగా లేదు అని చెప్పకుండా నేను మర్చిపోయినా అంటున్నాడు. ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆ అమ్మాయి నన్ను ఏం చేయలేదు అనే స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి. సరే, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర అన్నీ ఆయన దగ్గరనే ఫోన్లో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తిరుపతికి వెళ్ళింది, అయినా ఎక్కడికి వెళ్ళినైనా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఆయన ఫోన్లోనే ఉంటాయి మేడం. నా దగ్గర అంటూ ప్రూఫ్స్ ఏం లేవు. పైసలు అంటే నేను 50,000 చీటీ వేసినప్పుడు అక్క వాళ్ళు 30,000 అతనికి కొట్టారు. ఏదున్నా క్యాష్ పరంగానే ఇంటికి వచ్చి తీసుకునేటోడు. రీసెంట్గా వాళ్ళిద్దరు కలిసి పబ్కి పోయినరు. పబ్కి పోయినప్పుడు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఆ వీడియోలో. నేను ఆల్రెడీ చూసిన ఆ వీడియో. సో అలాంటి ఒక ప్రూఫ్ తప్పితే వేరే ప్రూఫ్లు ఏం లేవు మీ దగ్గర. బట్ అమ్మాయి మాత్రం నేను మోసపోయినా అని చెప్పి కేసు పెట్టింది. సో ఇప్పుడు ఈ కేసుని ఫర్దర్గా మీరు చెప్పిన సెక్షన్స్ ప్రకారం మళ్ళీ దాన్ని కొంచెం రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే అధికారం ఉంది. అట్లా రీకన్స్ట్రక్ట్ చేసి కేసు పెట్టిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా ఈ టాపిక్ వస్తుండొచ్చు కదా సార్? డెఫినెట్లీ ప్రూఫ్ల సంగతి, ఆ పిల్లోడు మాట్లాడే విధానం చూస్తుంటే అర్థమైంది. డెఫినెట్లీ ఎప్పుడైతే ఏమైందంటే ఈ హీనస్ క్రైమ్స్ జరిగినప్పుడు ప్రాపర్టీ సీజ్ చేస్తారు. ఓకే. ఆ మొబైల్ని తీసుకెళ్ళి మనకు ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు. ఆ ఎఫ్ఎస్ఎల్ నుంచి మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేస్తారు. ఓకే. డౌన్లోడ్ చేసి దాంట్లో చాటింగ్ ఏం జరిగింది, ఏమేమి ఫోటోలు ఉన్నాయి, ఏమేమి వీడియోలు తీసుకున్నారు, ఇవంతా ఎగ్జామినేషన్ చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఏం ప్రూఫ్ లేదు మన ముందు అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్ ఏం జరుగుతుంది అసలు? ఈ పిల్లకి న్యాయం జరుగుతుందా? డెఫినెట్లీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రైమా ఫీస్ ఉంది కాబట్టి 376 Clause 2 పెట్టారు. ఈ కేసులో ఏంటంటే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అబ్బాయి పారిపోయాడు. ఎఫ్ఐఆర్ అయిందనే విషయం తెలిసి అబ్బాయి పారిపోయి ఆయన బెయిల్ అప్లై చేసుకునే హక్కు ఉంది కాబట్టి బెయిల్ అప్లై చేసుకున్నాడు. ఎప్పుడైతే అబ్బాయి బెయిల్ వేసుకుంటాడో ఆ బెయిల్ వేసుకున్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అపోజ్ చేయాలి కోర్టులో. బెయిల్ రిజెక్షన్ పిటిషన్ వేసేసుకొని ఈ అబ్బాయికి బెయిల్ ఇవ్వకండి, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇది జరిగింది అని చెప్తే కోర్టు పరిశీలిస్తుంది, వీళ్ళ వాదన కూడా వింటుంది. ఈ పిటిషన్లో కనుక ఆమె బెయిల్ అపోజ్ చేసి ఆ బెయిల్ అపోజిషన్లోనే నాకు ఈ సెక్షన్లో కూడా రాలేదు అంటే ఆయన బెయిల్ రాకపోవు. ఓకే. ఓకే. ఎప్పుడైతే బెయిల్ రాదో ప్రజల్లోకి వస్తారు కాబట్టి చాలామంది పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే జైలుకి వెళ్ళి నిరూపించుకోవడం కానీ జరుగుతుంటుంది. ఓకే. దీంట్లో ఒకవేళ ఏమో చెప్పిన దాని ప్రకారం కనుక వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్న టైం కనుక మైనర్ అయి ఉంటే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. ఓకే. మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ అపోజ్ చేయొచ్చు. లేకపోతే ఆ సెక్షన్ యాడ్ అయింది అనుకో డైరెక్ట్ అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకు ఉంటుంది. చాలా పెద్ద కేసు అవుతుంది నువ్వు మైనర్గా ఉన్నప్పుడు ఆ అబ్బాయి నిన్ను కలవడం వల్ల అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. మరి ఇక్కడ కేసు పెడతావా? అసలు నీకు ఏం న్యాయం కావాలని చూస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్ళి అంటుంది సార్. పెళ్ళి అని అయితే మనం ఎవరినైతే బలవంతం చేయలేం కదా. చట్టపరంగా తప్పు చేస్తే శిక్షించే అధికారం అయితే కోర్టుకు ఉంటుంది. అంటే ప్రేమకి అర్థం తెలియకపోవడం వల్ల అవుతుందంటారా ఇదంతా? ప్రేమకు అర్థం తెలియకపోవడం అనొద్దు కానీ వాళ్ళకి ఇంకేమైనా బాధ్యత రహితమని చెప్పొచ్చు మనం. అంటే ఫ్యూచర్ మీద సరైన అవగాహన లేకపోవటము. ఎగ్జాక్ట్లీ. దీనికి కూడా ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటారా సార్? అయితే ఇప్పుడున్న యూత్కి ప్రతి విషయంలో కౌన్సిలింగ్ కావాల్సిందే. ఎగ్జాక్ట్లీ. అది పెళ్లి విషయమైనా, కెరీర్ అయినా, ప్రేమ విషయమైనా, అది మంచా తప్ప చెడ అనేది చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి దానికి కౌన్సిలింగ్ అనేది నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఈ అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయితోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం మేము. సో ఒక్కసారి చూద్దాము. హలో
హలో జాన్వి, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా నేను. చెప్పండి మేడం. ఇప్పుడు వీళ్ళని చూసినావు కదా, జనరల్ గా ఇద్దరు ప్రేమించుకుంటున్నారట, అమ్మాయి చెప్తే తెలిసింది నీకు, దానికి ముందు నుంచే వీళ్ళు ప్రేమలో ఉన్నారు. ఉన్నారు మేడం. సో వీళ్ళిద్దరు కలిసి తిరిగితే క్లోజ్ గా తిరగడం, ఇవి చూసినావు నువ్వు? ఎట్లా, ఏ విధంగా నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావు వీళ్ళిద్దరు లవర్స్ అని? వాళ్ళు పరంగా కూడా ఇంటికాడ చేసుకున్నారు మేడం. నీకెట్లా తెలిసిందమ్మా అది? తెలుస్తాయి కదా మేడం ఇంటి దగ్గర ఉంటే. సో ఇద్దరు చాలా క్లోజ్ గా కలిసి తిరగడము, ఒక ఇంటికి ఒకరు పోవడం అనేది నువ్వు చూసినావు? చూసిన. ఓకే. సో ఇప్పుడు మరి ఆ పిల్లోడు పెళ్లి చేసుకోని అంటుండంట కదా, పెళ్లి చేసుకోను, నాకు 5 కోట్లు ఇస్తే చేసుకుంటా అని చెప్పేసి రికార్డింగ్ కూడా ఉంది మేడం. ఎందుకు చేసుకోవు ఏంటి, నాకేం తక్కువ అని చెప్పేసి అంటే, నాకు 5 కోట్లు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో మరి నువ్వేమన్నా ఫ్రెండ్ గా ఏమన్నా మాట్లాడినావా పిల్లోడితోని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏమని అని? చేస్తేనేమో ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు 3 సంవత్సరాల నుంచి తెలుసు మేడం. ఆ అమ్మాయి మంచిది కాదంటే నాకు ఏదో ఒక రోజు నాకు అనిపిస్తుంది కదా ఈ అమ్మాయి మంచిది కాదని. అలాగే ఏం లేదు, ఆ అబ్బాయి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం అయింది, తర్వాత పంచాయతీ పెట్టడం అయింది, మళ్ళీ ఆ అబ్బాయి కాల్ చేసి తిట్టడం అయింది. ఇదంతా కూడా కొంతమంది చూస్తుండగానే, కొన్ని సాక్ష్యాలు ఉండంగానే జరిగినాయి అయితే? జరిగినాయి మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జాన్వి మాట్లాడింది విన్నాం మనం. యాక్చువల్గా దానికి ప్రూఫ్ అనేది ఒకటి అడుగుతారు కదా ఎప్పుడైనా కూడా. ఆ అమ్మాయి ఇంటి పక్కనే ఈ అమ్మాయి ఉండడం, ఆ అబ్బాయి వచ్చిపోవడం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇద్దరు కలిసి ఒక 2-3 రోజులు కలిసి ఉండడం ఒక ఇంట్లో, మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి కొట్టడం, తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి మాట్లాడడం, విడిపోవడం, కలవడం, ఇదంతా జరిగింది. ఇదంతా నేను చూసిన. ఆ అబ్బాయి తిట్టిండు, బూతులు తిట్టిండు, ఇది కూడా నేను విన్నా. అండ్ ఆ అబ్బాయి నిన్ను నాకేం తక్కువ, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే 5 కోట్లు ఇస్తే చేసుకుంటా అన్నది రికార్డింగ్ కూడా ఉంది అని జాన్వి చెప్పడం జరిగింది యాజ్ అ ప్రూఫ్. సో ఇప్పుడు ఇది ప్రూఫ్ కింద తీసుకొచ్చా, చెల్తుందా? డెఫినెట్లీ వెళ్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నదనేది అయితే వాస్తవం 100%. సో పెళ్లి చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఆమె లెక్క ప్రకారం లాంగ్ రిలేషన్షిప్ ఇది. లాస్ట్ 4 years అని ఈమె చెప్తుంది, 2 years ఆయన చెప్తున్నాడు. అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, కానీ రిలేషన్షిప్ అయితే ఉంది డెఫినెట్లీ. నువ్వు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటే ఆ అబ్బాయికి కరెక్ట్గా శిక్ష అయితే పడుతుంది. ఎందుకంటే నిన్ను మోసం చేసినందుకు, నీ దగ్గర పైసలు తీసుకున్నందుకు, నిన్ను వాడుకున్నందుకు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నిన్ను అన్యాయం చేసి ఇడిచేసినందుకు. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పు. ఆయనకు శిక్ష పడదని అనట్లేదు మేడం, పడాలి. కానీ ఇదంతా అందరికీ మా మమ్మీ వాళ్ళ తరపున వాళ్ళకి తెలిసింది. ఇలా చేసినాక ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. మేబీ తెలిసినాక ఈ అమ్మాయి ఇలా తిరిగింది. నాకు ఒక డౌట్, పెళ్ళంటే చాలా ఇష్టమా నీకు? లేదు, చంపినా కొట్టినా ఇంకొకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయొద్దు. ఉంటే ఆయనతోనే ఉండాలి, చచ్చిపోతే ఆయనతో చనిపోవాలి. ఆ మచ్చని నువ్వు చెరపలేకపోవచ్చు, కానీ తల్లికి సహాయంగా బతకచ్చు కదా. పాప మా అన్నయ్య వాళ్ళు రానివ్వట్లేరు, రానిస్తలేదు. తల్లి క్షమిస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి, తెలుసా నీకు? అమ్మ మాట్లాడుతుంది, అక్క మాట్లాడుతుంది. అన్న వాళ్ళు అసలు ఇంటి ముఖాన్ని మేము వస్తే వెళ్ళిపోతామని అమ్మని బెదిరిస్తున్నారు. తమ్మునికి కొంచెం హెల్త్ బాగుండదు, అమ్మ వాని వల్ల కొంచెం వెనక స్టెప్ వేస్తుంది, కానీ లేకపోతే అమ్మ అసలు ఉండదు నేను లేనిది. అంటే ఎప్పుడు ఒక ఆడపిల్ల ఒకరిపైన ఆధారపడే బతుకుతుందా? లేదు. సొంతగా బతకలేవా? కాళ్ళపైన నిలబడలేవా? బతుకు. నువ్వు తప్పు చేయలేదని నిరూపించలేవా? చేపిస్తా. శిక్ష పడేదాకా పోరాడలేవా? పోరాడుతా. నీ జీవితం నువ్వు ఒక గాడిలో పెట్టుకొని మంచి సంపాదించుకొని తల్లి కోసం కొంచెం ఆలోచించి, లేదు నేను మళ్ళీ తప్పు చెయ్యనని చెప్పి తిరిగి బతిలాడుకొని ఇంటికి పోలేవా? పోగలుగుతా, కానీ మా అన్న వాళ్ళు ఇలాంటివన్నీ తెలిస్తే ఫస్ట్ వాళ్ళు చంపేస్తారు. ఇంకా తెలియదు ఇవన్నీ ఇంకా వాళ్ళకి, అమ్మకి, మా అక్కకి, మా అక్క వాళ్ళ హస్బెండ్కి. కేసు పెట్టినట్టు తెలియదు, నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నావు? ఒకరి ద్వారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరి ద్వారానో ఏదో ఒక విధంగా అయితే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఏం చేస్తారో దానికి నేను స్టాండ్ అయి ఉందాం అనుకుంటున్నాను. ఏదైనా కూడా నువ్వు చనిపోవాలనే ఆలోచనని ఫస్ట్ చంపేయి. ఎందుకంటే నీకు 21 years ఏజే ఉంది, నువ్వు చెప్పిన దాని ప్రకారం 21 years ఏజ్లోనే నువ్వు ఏదైతే జీవితాన్ని అనుభవించాలనో అంత అనుభవించేసినావు, మానసికంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా. సో నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు పోరాడితేనే. ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టిన కాన్సెప్ట్ ఏంటి అంటే, నీ లెక్క నీలాగా ఎవ్వరు కూడా మోసపోవద్దు అనే ప్రోగ్రామే ఇది. సో నీతో ధైర్యంగా నువ్వు ఈ ప్రోగ్రాంకి వచ్చి నేను చనిపోతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అనడం అయితే 100% తప్పది. నీకు చట్టపరంగా ఏమన్నా కావాలంటే చెప్పు, నేను సుప్రీంకోర్టు వరకు నిలబడతా.
ఏ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా నీకు సుప్రీంకోర్టు వరకు చట్టపరంగా నా వరకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగే సాయం చేస్తాను. నీకు నిజంగా అన్యాయం జరిగితే నువ్వు వానికి జైలు శిక్ష అయ్యి ఆ రోజు నువ్వు విజయం సాధించినట్టు. కాబట్టి ఇప్పటికైనా కెరీర్ మీద దృష్టి పెట్టు. ఫస్ట్ కెరీర్ మీద దృష్టి పెట్టి ఇంకేమైనా చదువుకోవడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కానీ, ఒక మంచి వర్క్ చేయడం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ సంబంధించినది ఏదైనా చిన్న బిజినెస్ అయినా సరే ఏదైనా సాధ్యమైనంత చేసి పోరాటం నేర్చుకో. అది ఇప్పుడు నువ్వు నీకు ప్రధానంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే నీకు ఇంట్లో సరైన గైడ్లైన్స్ లేక, అంటే ఒక తోడు లేక, అంటే చెప్పేవాళ్ళు లేక నువ్వు ఇటువంటి స్నేహానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు కనుక సరిగ్గా చెప్పగలిగి నీకు ఇంట్లో ఎవరన్నా నిన్ను అర్థం చేసుకొని నీకు సహాయంగా నిలబడి ఉంటే ఈ సిచ్యువేషన్ రాకపోవు. ఓకే, నువ్వు చదువుకోకపోవడం వల్ల కూడా నువ్వు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కూడా మీరు చదువుకోవచ్చు. ఇప్పటికీ మనకు భారతదేశంలో చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా పని ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పటికీ మీరు పని చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, జాబ్స్ ఉన్నాయి. నువ్వు స్ట్రాంగ్గా నిలబడి ఈ ప్రపంచానికి నువ్వు నిరూపించాలా. ఇంత జరిగినా కూడా నిలబడ్డా అతనికి శిక్ష చేసినా అని. నువ్వు నిజంగా కనుక నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఫీల్ అయితే దానికి కరెక్ట్ రెమెడీ అతనికి శిక్ష వేయటమే. శిక్ష వేసేంత వరకు నువ్వు నిద్రపోకుండా పోరాటమే కరెక్ట్ రెమెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీలాంటి ఒక అండ ఉండడం వల్లనే ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా సాగుతుంది అండ్ చాలామంది మన దగ్గరకు వస్తున్నారు. సో తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా నీకు తోడున్నాము, కానీ నువ్వు పోరాడితేనే జరుగుతుంది. అది మధ్యలో లేదు, నేను పోరాడను, నా వల్ల కాదు, నేను అలసిపోయినా, నేను బతకను, నేను చచ్చిపోతా, ఇవన్నీ మాట్లాడితే వేస్ట్ మాట్లాడతారు. వాటిని అవి ఎందుకు పనికిరావు జీవితంలో బాగుపడడానికి. అర్థమైందా? వాడంతలా వాడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నేను చేసింది తప్పు, నేను పెళ్లి చేసుకుంటా అనే వరకు నేను తీసుకొస్తా అనుకో, తప్పులేదు. కానీ వాడు లేకపోతే నాకు జీవితం లేదు, నేను వాడిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా, ఇవి కాదు మాటలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, ఇలాంటివి ఎన్నో, కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి. బయటికి రాకుండా మోసపోయి ఏం చేయాలనో అర్థం కాక గిలగిల కొట్టుకుంటుంటాయి కొన్ని ప్రాణాలు. వాళ్ళందరికీ చెప్తున్నా. కాబట్టి దయచేసి ధనలక్ష్మి వాళ్ళ అన్నతమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళకైనా కూడా నేను చెప్పేది ఇదే రిక్వెస్ట్. ఏంది అని అంటే, ఆ పిల్ల తప్పు చేసిందంటే ఆ పిల్లది ఒక్కరిదే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిది ఎంతో అంత తప్పు ఉంటుంది. దాన్ని మీరు కూడా సరి చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక్కటి కన్సిడర్ చేసి ఈ విధంగా కొంచెం మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఆలోచిస్తారని కోరుకుంటూ, తప్పకుండా ధనలక్ష్మికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ప్రామిస్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మీరు అందరూ లైఫ్ జర్నీ సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.